రాష్ట్రంలో వివిధ క్రీడా అకాడమీలను త్వరలో పునఃప్రారంభించేందుకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ షాప్ చర్యలు చేపట్టిందని సంస్థ బోర్డు మెంబర్ అకాడమీస్ కమిటీ అధ్యక్షులు ఏ రమణారావు తెలియజేశారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ సభ్యులు ఏ రమణారావు, పేరం రవీంద్రనాథ్, కె జగదీశ్వరి, PBVSN రాజులతో ఏర్పాటైన షాప్ అకాడమీస్ కమిటీ సోమవారం మధ్యాహ్నం స్థానిక జిల్లా ప్రాధికార సంస్థ క్రీడా ప్రాంగణాన్ని సందర్శించి క్రీడా అకాడమీల ఏర్పాటుకు అందుబాటులో ఉన్న వస్తువులు, అదనంగా కావాల్సిన సౌకర్యాలను అధ్యయనం చేసింది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ద్రోణాచార్య, వార్డు గ్రహీత ఏ రమణారావు మాట్లాడుతూ కోవిడ్ సంక్షోభం, నిధుల కొరత కారణంగా రాష్ట్రంలో క్రీడా అకాడమీలు 2019లో మూతపడ్డాయని, రాష్ట్ర ప్రభుత్వం క్రీడల ప్రోత్సాహానికి అనుసరిస్తున్న విధానాలకు అనుగుణంగా క్రీడా అకాడమీలను తిరిగి పునరుద్ధరించేందుకు షాప్ చర్యలు చేపట్టిందన్నారు. అలాగే వివిధ క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో మెరుగైన క్రీడా శిక్షణ కల్పించేందుకు 100 మంది కోచ్లను నెల రోజుల్లోపు క్రీడా అకాడమీలు పునఃప్రారంభించేందుకు షాప్ చర్యలు తీసుకుంటుందని, 14 నుంచి 16 రకాల క్రీడల అంశాలు ఈ అకాడమీల పరిధిలో ఉంటాయన్నారు. సుమారు 150 మంది క్రీడాకారులకు శిక్షణ కల్పించేందుకు అనువుగా ఇండోర్, అవుట్డోర్ క్రీడా వేదికలు, హాస్టళ్లు, కిచెన్లు, డైనింగ్ హాల్ వంటి అవసరమైన అన్ని వస్తువులు ఈ అకాడమీలో కల్పించడం జరుగుతుందన్నారు. పే అండ్ ప్లే విధానాన్ని రద్దు చేసి పేద క్రీడాకారులకు శిక్షణ వస్తువులు అందుబాటులోకి తెస్తామని కమిటీ సభ్యులు రవీంద్రనాథ్, జగదీశ్వరి, బుచ్చిరాజు తెలియజేశారు. ఈ సమావేశంలో DSDA శ్రీనివాసరావు, DSA కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. రమణరావు గారిని, అలాగే ఇదివరకే శాప్ బోర్డు మెంబర్గా చేసి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మన శాప్ డైరెక్టర్ రవీంద్ర గారికి, అలాగే అన్నమాట మన మహిళల కోటాలో యంగ్ అండ్ డైనమిక్ మన జగదీశ్వరి మేడం గారికి, అలాగే స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ మనకి బుచ్చిరాజు గారు, దాన్ని ఎట్లయినా డెవలప్ చేద్దాం అన్నటువంటి అనకాపల్లి నుంచి బుచ్చిరాజు గారికి ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి సందర్భం ఏంటంటే, మన కాకినాడలో అకాడమీని మళ్ళీ రియలిస్టేట్ చేస్తూ, అంటే మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి గత ప్రభుత్వం, తెలుగుదేశం ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్న అకాడమీలు అన్నీ కూడా పునరుద్ధరించడానికి కాకినాడని వేదిక చేసుకొని మంచి అకాడమీలు, అంటే ఇంటర్నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు స్టేట్లో నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్ చేసుకొని మనకు ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు అన్నీ బేస్ చేసుకొని అకాడమీస్ని ఇక్కడ మళ్ళీ పునరుద్ధరించడానికి వచ్చినటువంటి కమిటీ అందరికి కూడాను నేను స్వాగతం తెలియజేస్తాను. ఈ కమిటీ అంతటికి కూడాను మన జూన్ గ్యాలీ స్పెషల్ ఆఫీసర్, స్పోర్ట్స్ ఆఫీసర్, స్పోర్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు వీరందరికీ కూడాను తీసుకొచ్చి ఆమె తాలూకా సారథ్యంలోనే ఈ 2-3 జిల్లాలన్నీ కూడాను విజిట్ చేయించి బెస్ట్ ఏవైతే అకాడమీస్ ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నారో ఆ అకాడమీస్ అన్ని కూడాను జూన్ గ్యాలరీ గారు అనమాట ఈ టీం అంతా కూడా అకామిడేట్ చేస్తున్నారు. ఇప్పుడు టీంని ఒక్కొక్కరు కూడాను మాట్లాడారు. పాయింట్ అకాడమీస్ మళ్ళీ రీస్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో మన బోర్డు మీటింగ్లో డిసైడ్ చేయడం జరిగింది. ఆ విషయాలు కూడా ఏంటంటే, ఇదివరకు మనం ఇక్కడ స్పెషల్గా కాకినాడ వీఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అది ఎలా ఉంది, ప్రస్తుతం ఎలా ఉంది, మనం ఏ గేము ఇక్కడ మనం అలాట్ చేయొచ్చు, రెండోది ఇంకా ఏదైనా ఇంప్రూవ్ చేయాలా మనం, ఎందుకంటే జనరల్గా ఏంటంటే ఇది అకాడమీస్ అంటే ఇదివరకు లాగా కాకుండా ఇంకా కూడాను ఇంటర్నేషనల్ లెవెల్లో పార్టిసిపెంట్స్ అవర్ అకాడమీ, వాళ్ళు రెసిడెన్షియల్ అకాడమీస్ కానీ, లేకపోతే ట్రైనింగ్ ఫెసిలిటీస్ కానీ, లేకపోతే బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఫెసిలిటీస్ కానీ, ఇవన్నీ కూడాను ఆ లెవెల్లో ఉన్నాయా లేవా అనేది మనందరికీ తెలుసుకోవాలని చెప్పేసి, ఏదైనా ఇంప్రూవ్ చేయాలంటే మోస్ట్ ప్రాబబ్లీ అక్టోబర్ ఆ ప్రాంతంలో మనకి సార్ట్ అయ్యే విధంగా చేయాలని మన బోర్డు మీటింగ్లో డిసైడ్ చేయడం జరిగింది. ఈ ఫెసిలిటీస్ అన్నింటినీ కూడా చూసి మళ్ళీ ఈ కమిటీ ఒక రిపోర్ట్ మన గవర్నమెంట్కి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలి. ఈ ఆల్ ద ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్, తర్వాత మన లోకల్ ఆర్గనైజేషన్ ఇక్కడ మనకి DSDO గారు వీళ్ళంతా ఉన్నారు, కోచెస్ ఉన్నారు, వీళ్ళు ఎంతవరకు ఎట్లా ఉంది, ఈ పొజిషన్స్ కూడా వాళ్ళు ఉన్న కెపాసిటీస్ ఆల్సో దట్ ఈస్ ఆల్సో బి జడ్జిడ్ అనమాట. ఇక్కడ కోచెస్ని ఎవరిని పెట్టాలి, లేకపోతే DSDOని ఎవరిని ఉండాలి, ఎందుకంటే ఈ సెంటర్స్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్స్ అనమాట. మనకి నేషనల్ లెవెల్లో ఆల్మోస్ట్ ఆల్ ద గేమ్స్, ఇక్కడ ఏ గేమ్స్ అయితే మనం అలాట్ చేస్తామో ఆ గేమ్స్లో కోచెస్ కానీ, లేకపోతే వీళ్ళు మనకి ఎంత
బ్యాక్ అనమాట, మనకి రిజల్ట్ బ్యాక్ టు ది గవర్నమెంట్. ఇవన్నీ కూడా మనం పరిశీలించి then afterwards we want to give the report, and with us the experts are there, those who are there in the previous years లో బోర్డు మెంబర్స్గా వర్క్ చేసిన వాళ్ళు మన రవీంద్ర గారు, అలాగే కాకుండా మై కొలీగ్స్ రాజు గారు, అలాగే మేడం గారు, వీళ్ళందరూ కూడాను ప్రతి విషయంలో కూడాను చాలా డీప్గా ఆలోచించుకొని తర్వాత మనకి ఎగ్జాక్ట్ రిపోర్ట్, మనం ఏదో ఎగ్జాజరేషన్ చేసి ఇక్కడ ఉన్న ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి ఈ ఫెసిలిటీస్ అని కాకుండా ఇప్పుడు ఉన్న ఫెసిలిటీస్ ఇవి ఉన్నాయి, మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో, పిల్లలకి ఏమేమి కావాలి, ఇవి అన్నీ కూడాను థింక్ చేసేసి మనం అందరం కూడా డిస్కస్ చేసుకొని విల్ హ్యావ్ టు గివ్ ది రిపోర్ట్. దట్ ఈస్ ద ఫస్ట్ ఎయిమ్ ఆఫ్ దిస్ విజిట్ టు కాకినాడ యాజ్ వెల్ as విశాఖపట్నం. దట్ ఈస్ ద థింగ్. ఎనీథింగ్ ఫ్రమ్ యువర్ సైడ్ యు ఆర్ వెల్కమ్. పెట్టుకొని ఆ కోచ్ డబ్బులు ఇచ్చుకోండి. వచ్చేవాళ్ళు అథ్లెట్స్ మన రెగ్యులర్ అథ్లెటిక్ కోచ్ ఈనాడు కోచ్ అక్కడే ఉన్నారు. మన పిల్లల టైం ఏంటండి, వాళ్ళ టైం ఏంటండి? అదే టైం సార్, అదే టైం. అదే టైం. మా స్కూల్ పిల్లలు ఎలా ప్యాడ్ చేస్తున్నారు వాళ్ళ మధ్యలో? మరి అదే ఇక్కడ సంస్థ వచ్చి రిస్ట్రిక్ట్ చేశాము, అదే సమస్య వస్తే రిస్ట్రిక్ట్ చేశారు అనమాట. ఓన్లీ ఆ 200 రూపీస్ పే చేస్తే ఎవరైతే శామ్ ఇన్స్టిట్యూట్ పిల్లలు ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా మన క్యూఆర్ కోడ్ పే చేస్తారు. ఆ టైం వాళ్ళకి మాత్రం పర్మిషన్ ఇచ్చాం. వాళ్ళు ఏ టైం చేస్తున్నారండి? వాళ్ళు మార్నింగ్ 5 to 6:30. మరి మా స్కూల్ పిల్లలు ఎప్పుడు చేస్తారండి? 6 నుంచి వస్తారు, 6 నుంచి 7:30 వరకు వస్తారు. 5 to 6, 5కి వస్తే 5 to 6 ఎంత టైం పడుతుంది వాళ్ళకి? అంటే వీళ్ళు వార్మప్ డౌన్ అయిపోయిన వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత స్టేజ్ స్టెప్ మీదకి వచ్చేస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు 6కి స్టార్ట్ చేస్తారు. వాళ్ళు 5 to 6 అవ్వరు, వాళ్ళు ప్రాక్టీస్ అయిపోతుంది. చీకట్లో వస్తారు, 6 కల్లా కంప్లీట్ చేస్తారు. హాఫ్ అన్ అవర్ పైకి వచ్చి స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటారు. వీళ్ళు 6కి స్టార్ట్ చేస్తారు, 7 కల్లా వెళ్ళి 7:30కి మళ్ళీ వీళ్ళు ఇక్కడ ఎక్సర్సైజ్ చేసుకుని వెళ్ళిపోతారు. సో 8 కల్లా క్లియర్ అయిపోతుంది గ్రౌండ్. ఎండర్ కాబట్టి 8 వరకు ఉంటుంది.